చదువుల తల్లి అయిన సరస్వతీదేవి అమ్మవారు పుట్టినరోజు ఈ వసంత పంచమి. ఈ వసంత పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి. పిల్లలు చదువులో బాగా రాణించాలన్నా, జ్ఞాపక శక్తి పెరగాలన్నా, వాక్శుద్ధి కలగటానికి సరస్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయాలి. ఈ తల్లి శాంతిమూర్తి. అమ్మవారి చేతిలో వీణ, పుస్తకము, జపమాల, అభయముద్రలు ధరించి ఉంటారు. ఈ తల్లి చేతిలో జ్ఞానానికి సంబంధించినవి మాత్రమే ఉంటాయండి. అమ్మవారిని పూజించటం వలన జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం ఉంటేనే చదువులో కానీ కళలలో కానీ రాణించగలుగుతాము. 2025 సంవత్సరంలో వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారి పూజ ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం నాడు వచ్చింది. 3 సంవత్సరాల లోపు పిల్లలకి అక్షరాభ్యాసం ఈ రోజు చేపిస్తారండి. అలాగే ఈరోజు జపించవలసిన మంత్రం ఏమిటి, పిల్లలకి అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయాలి, ఈరోజు ఈ వస్తువులను దానం చేయాలండి అంటూ నేను ముందుగానే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీలో ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. సరస్వతీదేవి అమ్మవారు తెల్లని వస్త్రాలను ధరించి ఉంటారు. కాబట్టి ఈ రోజున పిల్లలు పెద్దవాళ్ళు కూడా తెల్లని వస్త్రాలను ధరించి అమ్మవారి పూజను పిల్లల చేత చేయిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఇంటి వద్దనే తేలికగా పిల్లల దగ్గర పెట్టుకొని పూజ ఎలా చేయాలనే విషయాన్ని పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో అయితే షేర్ చేయబోతున్నానండి. అలాగే పూజా విధానంతో పాటుగా పాటించవలసిన నియమాలేమిటి, పఠించవలసిన మంత్రం ఏమిటి, పూజ ఏ సమయంలో చేయాలి అంటూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలియచేస్తాను. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరస్వతి తిలకం పూజలో ముఖ్యంగా కావాలండి. పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో అవైలబిలిటీ ఉంటుంది. సరస్వతి తిలకం అంటే ఇస్తారు, 30 రూపాయలు ఉంటుందండి. అమ్మవారి ముందు చక్కగా కుంకుమ పూజ చేసి ఆ కుంకుమని ప్రతిరోజు కూడా పిల్లలకి నుదుటిని ధారణ చేసినట్లయితే చాలా అంటే చాలా మంచిదండి. లేదా కొద్దిగా సరస్వతి తిలకాన్ని తీసుకొని అందులో రోజు వాటరు అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ వేసి కలిపి మీ పిల్లలు చదివే పుస్తకాల పై భాగంలో అట్ట మీద కానీ లేదా లోపల భాగంలో అయినా సరే పేపర్ మీద కొద్దిగా ఈ కుంకుమనైతే అలా బొట్టుగా పెట్టండి. చాలా మంచిదండి. 2025 సంవత్సరంలో పంచమి తిథి సమయం గురించి ఒకసారి చూసినట్లయితే ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 12:30 ప్రారంభమైనటువంటి పంచమి తిథి ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం ఉదయం 10:15 వరకు ఉందండి. మరి పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం అంటే బ్రహ్మముహూర్తంలో 3:30 సమయం నుంచి ఉదయం 10:30 లోపు పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వారు సాయంత్రం వేళ కూడా పూజ చేయవచ్చు. ఈ రోజున అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారు కూడా తెల్లని వస్త్రాలు ధరించి మనందరికి కూడా దర్శనమిస్తారు. అలాగే మీరు మీ పిల్లలు కూడా తెల్లటి వస్త్రాలు ధరించి ఈరోజు పూజలో కూర్చొని పిల్లల చేత పూజ చేపిస్తే చాలా మంచిది. అలాగే పూజలు ముఖ్యంగా సరస్వతీదేవి ముగ్గు అయితే వేయవలసి ఉంటుందండి. చాలా సులభం. మీ అందరికి ఇక్కడ వేసి చూపిస్తున్నాను చూడండి. ఏదైనా ఒక స్లేట్ తీసుకొని స్లేట్ మీద చక్కగా నిండుగా పసుపు రాసి ఈ విధంగా 5 కానీ 7 కానీ ఇలా అడ్డంగా గీతలు గీయవలసి ఉంటుందండి. ఆ తర్వాత ఈ విధంగా అయితే సరస్వతి ముగ్గుని వేయవలసి ఉంటుంది. దీనిని సరస్వతి యంత్రమని, సరస్వతీదేవి ముగ్గుగాని అని కూడా అంటారు. చాలా సులభం. వరిపిండితో మాత్రమే ఈ ముగ్గును వేయవలసి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర సరస్వతీదేవి అమ్మవారి యొక్క చిత్రపటం లేనట్లయితే ఈ విధంగా సరస్వతి యంత్రాన్ని వేసి కూడా పూజలో పెట్టి చక్కగా పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ఈ పూజను మీరు దేవుని మందిరంలో చేయవచ్చు, లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ అయితే చేయవచ్చు. ఎక్కడైతే మీరు పూజను చేస్తున్నారో అంటే తూర్పు ఈశాన్య మూలగా ఆ ప్రదేశం అంతా కూడా ముందుగా పసుపుతో అలికి తర్వాత ఒక పీటని పెట్టి ఆ పైన ముగ్గు వేసి అమ్మవారి యొక్క పటాన్ని పెట్టి సరస్వతి యంత్రాన్ని అమ్మవారి పూజలో ఈ విధంగా పెట్టుకోవాలండి. నిండుగా పసుపు కుంకుమలు అమ్మవారి పూజలో నెమలీకలు ఉంటే పెట్టుకోండి, చాలా మంచిది. మీ దగ్గర సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంటే ఈరోజు అభిషేకం చేయండి. పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఒకవేళ విగ్రహం లేనట్లయితే సరస్వతి యంత్రానికే పూజ చేయవచ్చు, లేదా సరస్వతి దీపాన్ని పెట్టి కూడా పూజ చేయవచ్చు, లేదా అమ్మవారి పటానికి పూజ చేయవచ్చండి. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సరస్వతి అమ్మవారి యొక్క పటం అయితే ఉంటే చాలా మంచిది. అలాగే అమ్మవారికి తెల్లని పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి పువ్వులు మాలగా చేసి అమ్మవారికి అలంకరణ చేయడం లాంటివి చేయాలి. ఇంకా మనం పూజా విధానాలు ముందుగానే చెప్పుకున్నట్లుగా సరస్వతి తిలకం అండి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో సరస్వతి తిలకం అని చెప్పి మనకి 30 రూపాయలు ఉంటుందండి. చిన్నది అనమాట, బాక్స్ ఇలా ఉంటుందండి. కుంకుమ ఉంటుందన్నమాట. అంతేనండి. ఈ కుంకుమని పూజలో ఉపయోగించాలి. ప్రతిరోజు కూడా పిల్లలకి ఈ సరస్వతి తిలకాన్ని కనుక నుదుటను ధారణ చేస్తే జ్ఞానసిద్ధి, వాక్శుద్ధి కలుగుతాయి. అలాగే జీవితంలో ప్రగతి కలుగుతుంది. అంటే ఈ అమ్మవారి ముందు పూజ చేసినటువంటి కుంకుమ చాలా శక్తివంతమైనదండి. మరి ఈ తిలకాన్ని ఎక్కడ దాడి చేయాలి అంటే ఆడవారికి పాపిడి అలాగే బొట్టు పెట్టుకుంటారు కదండి. ఆ రెండిటికి మధ్యన
అక్కడ నుదుటిన మీద ధారణ చేయాలి. అలాగే పిల్లలు, పెద్దవారు, మగవారు కూడా అక్కడే ధారణ చేయాలండి. వ్యాపారంలో మనం మాట్లాడాలన్నా వాక్కు అంటే నోరే కదండీ వెపన్ లాంటిది. కాబట్టి అటువంటి యొక్క వాక్చాతుర్యం అనేది పెరగాలన్నా రాజకీయ నాయకులకు కూడా మాట అనేది చాలా ముఖ్యమనమాట. మాట్లాడే విధానాన్ని బట్టే ఎదుటి వ్యక్తి మనకి మిత్రుడైన, శత్రువైన అవుతారు. కాబట్టి అటువంటి యొక్క వాక్చాతుర్యం కలగాలన్నా, జ్ఞానసిద్ధి కలగాలన్నా, అలాగే చదువులో రాణించాలన్నా కూడా సరస్వతీదేవి అమ్మవారి యొక్క తిలకాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇక్కడ కొంచెంగా ఏం చేశానంటే సరస్వతీదేవి తిలకాన్ని కొద్దిగా తీసుకున్నానండి. అందులో కొద్దిగా జవ్వాది పౌడర్, రోజ్ వాటర్ వేసి ఇలా చక్కగా రంగరిస్తున్నాను అనమాట. అంటే చక్కగా కలుపుతున్నానండి. ఇలా కలిపినటువంటి ఈ కుంకుమని ఒక తమలపాకు మీద ఓం అని రాసి ఆ ఓంని పూజలో పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఓం పైనే కుంకుమ పూజ చేయవచ్చు. లేదా పుస్తకాలకి ఇదే విధంగా అమ్మవారికి చూపించి తాకించి ఓం అని చెప్పి పిల్లల పుస్తకాల మీద లేదంటే బొట్టులాగానే పెట్టవలసి ఉంటుందండి. ఎందుకు ఇలా బుక్స్‌కే పెట్టాలండి, పిల్లలకి పెట్టవచ్చు కదా అంటే, స్కూళ్ళల్లో కొంతమందికి అయితే అబ్జెక్షన్ అయితే ఉంటుంది కదా! నుదుటిన కుంకుమ అది పెట్టకూడదని. లేదంటే పిల్లలు కూడా ఇష్టపడరండి. కాబట్టి అటువంటి వారందరూ కూడా బుక్స్‌కి పెట్టండి. లేదా పిల్లలు ప్రతిరోజు కూడా నుదుటిన ధారణ చేస్తారంటే మాత్రం చక్కగా నుదుటిన పెట్టండి. ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని దేవుని మందిరం శుభ్రపరచుకొని ఆ తర్వాత దేవుని మందిరంలో కానీ లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి అమ్మవారికి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పిల్లలతో కనుక పూజ చేపిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఈ రోజు కనుక పూజ చేయడం కుదరనట్లయితే మళ్ళీ ఎప్పుడు ఈ పూజని చేయవచ్చు అంటే ఆశ్వేజ మాసంలో దేవి శరన్నవరాత్రులు జరుగుతుంటాయి కదండీ. అంటే కనకదుర్గమ్మ వారి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి కదండీ. ఆ సమయంలో మనకి మూలా నక్షత్రం కూడా వస్తుంది. ఆ నవరాత్రులలో ఒక రోజున ఆ మూలా నక్షత్రం రోజు కూడా సరస్వతి అమ్మవారి పూజనైతే చేయించవచ్చు. ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేయించవచ్చు. మీకు చెప్పడమే కాదండి, నేను కూడా చేస్తాను. నేను చేసే ప్రతి పూజను కూడా మీ అందరికి కూడా నా స్వీయ అనుభవం వల్ల మీ అందరికి కూడా షేర్ చేస్తూ ఉంటానండి. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను బుక్‌లో కూడా గంధం కుంకుమ బొట్టు అయితే పెట్టాను కదా! అదే సరస్వతి తిలకం అండి. ఆ విధంగా బొట్టుగా పెట్టవచ్చు, ఓం అని రాయవచ్చు. ఇంకా మా పాప పుస్తకాలు కూడా పూజలో పెట్టానండి. ఓం అని రాసి బొట్టు కూడా పెట్టాను. నేను చేసే పూజా విధానం పూర్తి నమ్మకంతో మీ అందరికి కూడా షేర్ చేస్తూ ఉంటానండి. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ వసంత పంచమి వేళ అమ్మవారిని ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. అలాగే అందరి దగ్గర కూడా సరస్వతి అమ్మవారి విగ్రహం కానీ, పటం కానీ లేనట్లయితే సరస్వతి యంత్రం ముగ్గు వేసి పూజలు పెట్టవచ్చు. లేదా సరస్వతి దీపాన్ని వెలిగించవచ్చండి. ఇది సరస్వతి దీపం అని అంటారు. కొత్త మట్టి ప్రమిదలు లేదంటే వాడినవైనా పర్వాలేదు. పసుపు నీటిలో ఒకసారి శుద్ధి చేసి ఒక ఇత్తడి ప్లేటు, రాగి, వెండి ప్లేట్ తీసుకోవాలి. పైన తమలపాకు పెట్టి 2 మట్టి ప్రమిదలు తీసుకోవాలండి. చక్కగా గంధం, కుంకుమ బొట్లతో అలంకరణ చేసి నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయవచ్చు. లేదా కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేయవచ్చండి. 2 ఒత్తులను కొత్తగా చేస్తూ ఇలా 6 ఒత్తులనైతే వేయవలసి ఉంటుంది. ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లేనండి. కాబట్టి ఒక్కసారి గమనించండి, పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పిల్లలు కూడా పూజలో కూర్చోపెట్టుకొని పూజ చేస్తూ పిల్లలతో కూడా చక్కగా పూజ అది చేయించండి. అలాగే పూజలో ఒక చిన్న అద్భుతం కూడా జరిగిందండి. అది కూడా చెప్తాను చూడండి. దీపం వెలిగించేటప్పుడు ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగు చూసారా? ఎంతసేపు లేదండి, చాలా తక్కువ సమయమే ఉంది. ఎందుకు ఇలా జరిగిందో నాకు కూడా తెలియదు. అమ్మవారి యొక్క అనుగ్రహం అనుకుంటాను. అంతే కదండి, ఏ చిన్న మంచి పని జరిగినా అది అమ్మవారి అనుగ్రహమే అనుకున్నా. నేను కూడా తెరాపరాగా చూస్తూ ఒక్కసారి అమ్మ నీ యొక్క అనుగ్రహం కలిగిందా తల్లి అని నమస్కరించుకున్నాను. ఇక ఆ తర్వాత సరస్వతి దీపాన్ని వెలిగించాను. దీపపు కాంతుల మధ్యన అమ్మవారి యొక్క ముఖ చిత్రాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించిందండి. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కూడా కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా పిల్లలు జీవితంలో సెటిల్ అవ్వాలని లేదా బాగా చదువుకోవాలని ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా ఉంటుందండి. కాబట్టి మీ అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం వసంత పంచమి వేళ ఈ విధంగా పూజ చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చదువు గురించి అమ్మవారికి అనుగ్రహం కలిగి పిల్లలకు కూడా చదువులో ప్రగతి అనేది ఉంటుంది. ఎన్ని పూజలు చేసినా ముందుగా ఆదిదేవుడు వినాయకుడిని పూజించాలండి. కాబట్టి వినాయకుడికి కూడా పూలతో అలంకరణ, అక్షంతలతో అష్టోత్తరము లేదా ఓం గం గణపతియే నమః అంటూ నమస్కరించుకొని దీపం చూపించి ఆ తర్వాత అటుకులు, బెల్లము లేదా చలిమిడి వడపప్పు అయినా నైవేద్యంగా పెట్టండి. ఇక ఇప్పుడు సరస్వతి అమ్మవారికి అష్టోత్తరం చదవాలండి. ఈ అష్టోత్తరం చదివేటప్పుడు పసుపు అక్షంతలతో కానీ లేదా తెల్లని పుష్పాలతో కానీ పిల్లల చేత ఒక్కొక్క పుష్పాన్ని పెట్టిస్తూ పూజ అయితే చేయించండి. లేదండి మా పిల్లలు చిన్న పిల్లలు చదవడం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే మీరు చదువుతున్నప్పుడు పిల్లల చేత ఓం సరస్వతి దేవియే నమః అని అనమనండి. మీకు స్క్రీన్ మీద ఒక మంత్రం కూడా ఇస్తానండి. ఆ మంత్రం కూడా నెమ్మదిగా పిల్లల చేత తప్పులు లేకుండా ఒక్కసారైనా పలికించండి.
రోజులో ఒక్కసారైనా పిల్లల చేత ఈ మంత్రాన్ని చదివించండి. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ అమ్మవారి ముందు ఈ విధంగా ఈ మంత్రాన్ని చెప్పించండి. నెమ్మదిగా పలికించండి. ఈ దీపం సరస్వతి దీపం కాబట్టి సరస్వతీదేవి అమ్మవారికే పూజ చేస్తున్నామంటూ అమ్మవారికి ఈ దీపం ద్వారా పూజిస్తున్నామని పూజించి నమస్కరించి ఆ దీపం దగ్గరికే అమ్మవారిని ఆవాహనం చేసి పూజ అయితే చేయవచ్చండి. పూజ చేయాలని ఒక ఆలోచన ఉంటే చాలండి, అమ్మవారే ఆ అనుగ్రహం కలిగిస్తుంది. ఆ పూజ చేయాలని కానీ లేదా పిల్లల చేత చేయించాలని కానీ పిల్లలతో చేపిస్తే మంచిదని ఒక ఆలోచన కానీ అమ్మవారే కలగజేస్తుందండి. మీరు గమనించారా? పూజలో అమ్మవారికి దీపం వెలిగించినప్పుడు ఉన్నటువంటి వెలుగు ఆ తర్వాత లేదు. అలాగే అటువంటి యొక్క వెలుగు మన జీవితంలో కూడా వెలగాలన్నా, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించవలసి ఉంటుందండి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యంలో టెంకాయని కూడా కొట్టండి. అలాగే ఏమైనా స్వీట్స్ ఉన్నా సరే పాలతో చేసిన స్వీట్స్ని అయితే అమ్మవారికి నివేదన చేయవచ్చు. లేదా అటుకులు, ఆవు పాలతో చేసిన పరమన్నాన్ని నివేదన చేయవచ్చండి. అలాగే ఈ రోజున చిన్నపిల్లల చేత లేదా పెద్దవాళ్ళైనా సరే ఎవరికైనా పిల్లలకి పుస్తకాలు, పెన్నులు ఎవరికైనా దానం చేస్తే మంచిదండి. మీకు ఇంకా దానం చేసే ఇంకా స్థితి ఉన్నట్లయితే మాత్రం మరికొంతమందికి కూడా ఇంకా పెన్నులు, పుస్తకాలు కూడా దానం చేయవచ్చు. ఈ విధంగా అమ్మవారికి దీపం, ధూపం అలాగే మంగళహారతలు ఇచ్చి నమస్కరించుకోండి. వసంత పంచమిని శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. ఈ రోజున సరస్వతీదేవి అమ్మవారు పుట్టినరోజు అనగా జన్మదినంగా జరుపుకుంటారు. సరస్వతీదేవి అమ్మవారు అసలు ఎలా జన్మించారు అంటే బ్రహ్మదేవుడు కంటి బిందువు నుండి జన్మించారటండి. అక్షరాభ్యాసం చేయించాలన్నా ఈరోజు చాలా మంచిదిగా భావిస్తారు. అలాగే కళలు నేర్చుకోవాలన్నా అంటే ఏదైనా కోర్సు నేర్చుకోవాలన్నా ఈ రోజైతే స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఏదైనా శుభకార్యం నిర్వహించేందుకు కూడా వసంత పంచమి చాలా మంచి రోజుగా కూడా భావిస్తారు. ఈరోజు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని కూడా చాలామంది నమ్ముతారండి. ఈరోజు చాలామంది కూడా గృహప్రవేశం, నామకరణం, పెళ్లి, షాపింగ్ లాంటివి చేస్తుంటారు. ఈరోజు వివాహం చేసుకుంటే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని కూడా చెప్తారు. అలాగే ఆ దంపతుల యొక్క బంధం 7 జన్మల పాటు ఉంటుందని కూడా నమ్ముతారు. అలాగే వసంత పంచమి రోజున నెమలి మొక్కను ఇంటికి తీసుకువచ్చి నాటడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ మొక్కని ఇంటి వద్ద కనుక నాటినట్లయితే ఆ సరస్వతి అమ్మవారికి అనుగ్రహం కలుగుతుందని, పిల్లలకు కూడా చదువు మీద ఆసక్తి కలుగుతుందని కూడా నమ్ముతారండి. అలాగే సంగీతంపై ఆసక్తి ఉన్నవారు వసంత పంచమి రోజున సంగీత వాయిద్యాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు. ఇలా చేస్తే సరస్వతీదేవి అమ్మవారు సంతోషిస్తుందని కూడా నమ్ముతారు. ఈరోజు భూమి లేదా వాహనం కొనుగోలు కూడా చేయడం చాలా మంచిది. ఎంతటి విశేషమైన పర్వదినమో 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం వేళ వసంత పంచమి పండుగను అందరూ జరుపుకోవచ్చండి. అయితే ఈరోజే అమ్మవారికి పూజను ఉదయం వేళ కానీ సాయంత్రం వేళ కానీ పూజించినప్పటికీ పూజాపీఠను అయితే కదపకూడదు. మరుసటి రోజు మంగళవారం వచ్చింది. మంగళవారం ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసి బుధవారం ఉదయం వేళ అమ్మవారికి దీపారాధన చేసి దీపం ఉండగానే పూజాపీఠను కదిపి తీయవలసి ఉంటుంది. మేము పూజామందిరం పూజ చేశాము అంటే పూజామందిరంలో పూజ చేసిన వారికి పూజాపీఠను కదపాలి అనే నియమం అయితే లేదండి. ఉపవాసం ఉండాలని నియమం అయితే లేదండి. కాబట్టి ఈ రోజైతే ఇంట్లో నాన్ వెజ్ అది వండకండి, తినకండి. పిల్లలను కూడా శుచి శుభ్రతగా మీరు కూడా శుచిగా ఉండి పూజ అయితే చేయండి. ఒకవేళ ఇంట్లో పూజ చేయడం కుదరని వారు గుడికి వెళ్ళి ఈ రోజునైతే అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు అవి చేస్తూ ఉంటారు. కాబట్టి సరస్వతి అమ్మవారి పూజను గుడికి తీసుకువెళ్ళి పిల్లల చేత కూడా చేయించవచ్చు. అలాగే ఇంట్లో తేలికగా సరస్వతి అమ్మవారిని పూజ ఎలా చేయవచ్చు అనే విషయాన్ని తెలియజేశానండి. మీ అందరికి కూడా పూజా విధానం నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.